ప్రాబ్లం కాపీ చేయమ్మా. సైన్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రాబ్లం నెంబర్ 1. f of x is equal to sin x. Find derivative voice close చేసేయండి. Find derivative using first principle. ఓకే, దీని సొల్యూషన్ ఏంటంటే given f of x is equal to sin x. నెక్స్ట్ లైన్లో మనం దేన్ని డిఫైన్ చేసుకోవాలి అంటే f of x plus h డిఫైన్ చేసుకోవాలి. అంటే sin of x plus h. నెక్స్ట్ మనం ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అని రాయాలి. ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఈ ఫార్ములా కూడా నేర్చుకోవాలి. సో దట్ ఇంప్లైస్ f dash x is equal to limit h tends to 0 f of x plus h అంటే sin of x plus h minus sin x whole divided by h. ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి ఫార్ములా sin c minus sin d. sin c minus sin d అంటే 2 cos c plus d by 2 into sin c minus d by 2. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా అంటారు దీన్ని. ఇక్కడ ఈ x ప్లస్ హెచ్ ఏదైతే ఉందో దాన్ని మనం cగా తీసుకోవాలి. x ఏదైతే ఉందో దాన్ని dగా తీసుకోవాలి. ఇక్కడ ఈ c d అనేవి డిఫరెంట్ టర్మ్స్ అయి ఉండాలి. అంటే ఇదే సిచ్యువేషన్లో మనకి ఇంకో రకం ఫార్ములా కూడా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ ఉపయోగపడదు. అదేంటంటే sin of a plus b minus sin of a minus b. sin of a plus b minus sin of a minus b. అయితే ఇక్కడ a అంటే x, b అంటే h అనుకుంటే a అంటే x, b అంటే h అనుకుంటే మనకి a ప్లస్ b అంటే sin of a ప్లస్ b. a అంటే x, b అంటేనేమో h. అలా మనం తీసుకున్నాము.
కానీ ఏ మైనస్ బి అన్నప్పుడు అక్కడ కుదరట్లా. ఎందుకంటే ఏ మైనస్ బి అంటే కేవలం ఎక్స్ మాత్రమే ఉంది, కేవలం ఎక్స్ మాత్రమే ఉంది. అక్కడ మనకి ఇది లేదు. కేవలం ఎక్స్ మాత్రమే ఉండింది. బి లేదు అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది కూడా ఇదే రకమైనటువంటి ఫార్ములా. ఇదేమొస్తుందంటే 2 cos A sin B అని వస్తుంది. రెండింటికి తేడా ఏంటి? ఈ రెండు ఒకేలాగా కనబడుతున్నాయి. రెండింటికి మిడిల్లో మైనస్ ఉంది, మిడిల్లో మైనస్ ఉంది. ఇక్కడ ఫస్ట్ సైన్ టర్మే, ఇక్కడ సైన్ టర్మే, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ ఏ మైనస్ బి. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ రెండిట్లో దేనికి సూట్ అవుతుంది అంటే ఈ ఫస్ట్ వన్కి సూట్ అవుతుంది. ఎందుకు ఫస్ట్ వన్కి సూట్ అవుతుందంటే అక్కడ సి వేరు, డి వేరు, రెండు వేరు వేరుగా ఉండాలి. మరి సెకండ్ ఎందుకు సూట్ కాలేదు? ఎందుకు సూట్ కాలేదంటే ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ అని తీసుకుంటాం మనం. ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ అని తీసుకుంటాం. కానీ ఏ మైనస్ బి లేదు కదా, అక్కడ ఎక్సే ఉంది, అదేదో వేరేగా ఉంది. కాబట్టి ఇక్కడ సూట్ కావట్లేదు దీనికి. కాబట్టి ఫస్ట్ వన్ యూజ్ చేస్తున్నాను. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos ఆఫ్ ఏ సి ప్లస్ డి బై 2. సి అంటేనేమో సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్. సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఎక్స్. సి ప్లస్ డి బై 2 అంటే ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సి మైనస్ డి అంటే సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ డి అంటే ఎక్స్ బై 2 హోల్ డివైడెడ్ బై హెచ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ యాంగిల్లో ఉన్నటువంటి 2 ఈ 2తో ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవుతుంది. యాంగిల్లో ఉన్నటువంటి 2 ఎట్టి పరిస్థితుల్లో ముందున్న 2 తోటి క్యాన్సిల్ అవ్వదు. కేవలం యాంగిల్లో మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్. ఈ సిచ్యువేషన్లో ఏం మిగిలిందంటే మనకి this implies f dash x is equal to limit h tends to 0 2 cos x plus x అంటే 2x plus h by 2 2x plus h by 2 into ఇక్కడ మిగిలింది ఏంటంటే sin h by 2, sin h by 2 whole divided by h. మనకి లిమిట్స్లో ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఆ ఫార్ములా సైన్ థీటా బై థీటా లేదా సైన్ ఎక్స్ బై ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అని ఉండాలి, సైన్ ఎక్స్ బై ఎక్స్ అని ఉండాలి. సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉంటే అప్పుడు 1 ఉంటుంది. అంటే ఈ ఫార్ములాని మనం బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ హెచ్ ఉంటుంది, ఇక్కడ సైన్ ఎక్స్ ఉంటుంది, డివైడెడ్ బైలో ఎక్స్ ఉండాలి. ఇక్కడ హెచ్ బాగానే ఉంది, ఇక్కడ సైన్ హెచ్ బై 2 బాగానే ఉంది, కానీ డినామినేటర్లో హెచ్ఏ ఉంది. ఇంకా దీనికి ఏం అవసరం అవుతుందంటే బై 2 అవసరం అవుతుంది. ఇది మనమే చేద్దాం. బై 2 చేసి ఇంటూ 2 చేద్దాం. బై 2 చేసి ఇంటూ 2 చేసి ఇక్కడ మనం చేసినటువంటిది ఇది ఎక్స్ట్రా చేసాము. బై 2 చేసాము, ఇంటూ 2 చేసాము. ఏంటి దీనివల్ల ఉపయోగం? సైన్ థీటా బై థీటా లేదా సైన్ ఎక్స్ బై ఎక్స్ అది 1 అయిపోయింది. ఆ 1 అయిపోవడం కోసం ఇలా మనం ప్లాన్ చేసాం, మల్టిప్లై అండ్ డివైడ్ చేసాము. దిస్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0
2 cos 2x plus h by 2, 2x plus h by 2 by 2. మరి ఇది ఏమైపోయింది? sin h by 2 ఎంత అయిందంటే 1 అయింది. sin h by 2 by h by 2 1 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో h వాల్యూ 0 రాస్తున్నాను, ఎందుకంటే h టెండింగ్ టు 0 అని ఉంది ఇక్కడ. h టెండింగ్ టు 0 కాబట్టి h అక్కడ ఉంటే అక్కడ 0 పెట్టాలి. సో h ఎక్కడ అని వెతికాను, అక్కడ కనిపించింది నాకు. అండ్ బిఫోర్ దట్ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. cos 2 into x ప్లస్ h ఉన్న చోట 0 పెట్టాను బై 2 అండ్ దీనికి బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత మిగిలిందంటే cos ఆఫ్ 2x by 2. మళ్ళీ ఈ 2 క్యాన్సిల్, యాంగిల్లో ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే cos x. ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. f of x is equal to cos x. f of x is equal to cos x. cos x అంటే ఇప్పుడు మనం దీనికి కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్స్ ప్రకారం మనం ఆన్సర్ చేద్దాము. సొల్యూషన్ గివెన్ f of x is equal to cos x, f of x plus h is equal to cos of x plus h. Okay, from first principle f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x whole divided by h. ప్రతి ప్రాబ్లంకి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసేటటువంటి ప్రతి ప్రాబ్లంకి కూడా ఇది రాయాల్సిందే. సో దట్ ఇంప్లైస్ f dash x is equal to limit h tends to 0 f of x plus h అంటే cos x plus h. సో అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, cos x plus h మైనస్ f of x అంటే cos x. f of x అంటే cos of x plus h అంటే f of x plus h అంటే cos x plus h. f of x అంటే cos x డివైడెడ్ బై h. అండ్ ఈ సిచ్యువేషన్లో మనం ఉపయోగించేటటువంటి ఫార్ములాస్ని మెన్షన్ చేస్తున్నాను. cos c మైనస్ cos d. cos c మైనస్ cos d అంటే ఫార్ములా మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ, ఇది రెండు కాస్లే వస్తాయి, దీనికి రెండు సైన్లే వస్తాయి, రెండు కూడా సైన్లే వస్తాం జరుగుతుంది. సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 కాస్ సి మైనస్ కాస్ డి అంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఏమ్మా కాదు మైనస్. అది ఎలా ఉంటుందంటే అది కూడా చెప్తాను. ఒకవేళ ఇదే ఫార్ములా cos d మైనస్ cos c అని ఉంటే అప్పుడు మనకు వచ్చేటటువంటి ఫార్ములా 2 sin c plus d by 2 sin c plus d by 2 into sin c minus d by 2 అని వస్తుంది. ఏంటండి తేడా ఈ రెండింటికి? c ఏంటి d ఏంటి అంటే, c అంటే కాంపౌండ్, దాని అర్థం కాంపౌండ్. d అంటే డిఫరెన్స్, d అంటే డిఫరెన్స్, c అంటే కాంపౌండ్. d అంటే డిఫరెన్స్ అంటే c పెద్దదా d పెద్దదా అంటే c ఏ పెద్దది, ఎందుకంటే అది కాంపౌండ్. c పెద్దది. అందుకే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నువ్వు
ఈ ఎక్స్ ప్లస్ హెచ్ని సి అనాలా, ఎక్స్ని సి అనాలా అంటే నువ్వు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఒక దానిలోనేమో ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది అంటే అది పెద్దది, తర్వాత ఏమో ఎక్స్ ఉంది అది చిన్నది, కాబట్టి దాన్ని డి అనాలా. ఇదేమో ఎక్స్ ప్లస్ హెచ్ని సి అనాలి. అంటే ఎప్పుడు కూడా బిగ్గర్ యాంగిల్, గ్రేటెస్ట్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని సి అని పిలవాలి. బికాస్ సి స్టాండ్స్ ఫర్ కాంపౌండ్ ఆఫ్ యాంగిల్స్, డి స్టాండ్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ది యాంగిల్స్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ డి ఈజ్ ఆల్వేస్ లెస్సర్ దాన్ సి. సి కన్నా డి చిన్నది. సో ఇప్పుడు మనకి రెండు ఫార్ములాలు అవైలబుల్గా ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఇలా ఉందా ఇలా ఉందా చూసుకోవాలి. ఎలా ఉందని అర్థమైంది. కాస్ సి మైనస్ కాస్ డి, సి పెద్దది డి చిన్నది యాంగిల్లో. ఎక్స్ ప్లస్ హెచ్ బిగ్గర్ యాంగిల్ దెన్ ఎక్స్, ఎందుకంటే హెచ్ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. కాబట్టి దిస్ ఫార్ములా సూట్స్ దిస్ ప్రాబ్లం. కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ is equal to limit h tends to 0 minus 2 sine c ante always x plus h plus d ante x by 2 into sine c minus d by 2 into sine c ante x plus h minus d ante x by 2 whole divided by h. F dash x is equal to limit h tends to 0. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, మైనస్ 2 సైన్ ఇక్కడ యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అయింది, 2x plus h by 2 into sin h by 2 whole divided by h. Again మనకు ఆల్రెడీ ఒక సైనుల్లో మనకు తెలిసినటువంటి ఒక ఫార్ములాని మనం యూజ్ చేద్దాం. అదేంటంటే లిమిట్ x tends to 0 sin x by x is equal to 1. సైన్ తర్వాత ఏదైతే ఉంటుందో అది డినామినేటర్లో ఉంటే గనక అది 1 అయిపోతుంది. సో ఇప్పుడు మనం దాన్ని 1 చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ఒక 2తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. లిమిట్ h tends to 0 minus 2 sin 2x plus h by 2 into sin h by 2. ఇక్కడ డినామినేటర్లో h ఉంది, దాన్ని by 2 రాద్దాము, ఇంటూ 2 రాద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే sin తర్వాత h by 2 ఉంది, డినామినేటర్లో h by 2 ఉంది, కాబట్టి ఇది అకార్డింగ్ టు ఫార్ములా 1 అయిపోతుంది. సో నౌ f dash x is equal to limit h tends to 0 minus 2 sin 2x plus h by 2. ఇది 1 అయిపోయింది మనకి. sin h by 2 by h by 2 1 అయిపోయింది. ఇక్కడ 2 మిగిలింది. ఈ 2 క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ నేనేం చేస్తున్నానంటే h వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో మైనస్ sin 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. 2x ప్లస్ x h వాల్యూ 0 by 2 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ సైన్ 2x ప్లస్ 0 అంటే 2x అండ్ అగైన్ 2 క్యాన్సిల్. సో మైనస్ సైన్ x అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. f of x is equal to tan x అని తీసుకుంటే f of x is equal to tan x అని తీసుకుంటే ఏమ్మా ఈ మోడల్ వేరే మోడల్ అంటే ఫార్ములా సరే.
క్వశ్చన్లు ఉన్నాయి సార్, నేను చూసాను. Okay. ఫార్ములా ఏమైనా తెలిస్తే చెప్తారా అని అడిగాను. ఓకే. నెక్స్ట్ కొత్త న్యూ పేపర్స్ ఏవి ఇచ్చినట్టున్నాము. ఒక లెటర్ పంపించాను సార్. ఈ పేపర్లో 5లో 1 sin y is equal to x sin of a plus y sin y is equal to x sin of a plus y, then show that dy by dx is equal to sin square of a plus y divided by sin a. very easiest sum ఇది. So solution given sin y is equal to x sin of a plus y, నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే sin y divided by sin of a plus y అని రాస్తున్నాను is equal to x. సో ఈ టర్మ్ ఏదైతే ఉందో అది డినామినేటర్లోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏం రాస్తున్నారంటే డిఫరెన్షియేటింగ్, మనం జనరల్గా విత్ రెస్పెక్ట్ ఎక్స్ అని రాస్తాం, కానీ ఈ ప్రాబ్లంలో ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. స్టార్స్ పెట్టుకున్నా విత్ రెస్పెక్ట్ వై, అంటే ఇప్పుడు మనం వైని విత్ రెస్పెక్ట్గా తీసుకుంటున్నాం. అంటే డివై బై డిఎక్స్ అని రాయకూడదు, వై ఉన్న దగ్గర రాయకూడదు, అట్లాగా ఎక్స్ దగ్గర రాయాలి. మళ్ళీ ఇక్కడ ఏమని ఉందంటే ఎక్స్ అని ఉంది కాబట్టి డిఎక్స్ బై విత్ రెస్పెక్ట్ అనేది డినామినేటర్లో రాయాలి. విత్ రెస్పెక్ట్ తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని డినామినేటర్లో. మనం ఇప్పుడు దాకా విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే బై డిఎక్స్ అని రాస్తాం, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ వై కాబట్టి బై డివై అని రాయాలి. ఈజ్ ఈక్వల్ టు dy of sin y by sin of a plus y. ఇది ఎలా కనపడుతుందంటే ఇదేమో u, ఇదేమో v. u by v అంటే ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, dy by dx of, మనం నేర్పించేటప్పుడు ఫార్ములాలో x విత్ రెస్పెక్ట్ గా తీసుకుని నేర్పించడం జరిగింది. ఓకే, ఫార్ములా అయితే అదే ఉంటుంది, వేరియబుల్ మార్చినా సరే ఫార్మాట్ అదే ఉంటుంది, రూపం అలాగే ఉంటుంది. సో dx by dy ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్లో ఇక్కడ v స్క్వేర్ ఉంది, ఇక్కడ v ఉంది. ఈ ఫార్ములాని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ v ఉంది, ఇక్కడ v స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ v బదులు ఏముందంటే సైన్ ఏ ప్లస్ వై అని ఉంది కాబట్టి దాన్ని స్క్వేర్ చేయాలి. సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై. తర్వాత న్యూమరేటర్లో ఏముందో చూద్దాము. న్యూమరేటర్లో v రాసుకోవాలి. ఫస్ట్ v అంటే మనకి సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై, అది రాసాను. తర్వాత ఎప్పుడు రాసినా dy by dy ఆఫ్ అని రాసుకోవాలి ఇంటూ సైన్ వై. యూ డాష్ అంటే రాసాం, తర్వాత మైనస్ ఉంది, ఈ మైనస్ పెట్టా. మళ్ళీ వి అంటే ఇది రాంగ్ వచ్చినట్టు, రెండు ఓకే రాసాం. వియూ డాష్ మైనస్ యూవి డాష్, వియూ డాష్ మైనస్ యూవి డాష్. ఇప్పుడు రాయి. యు అంటే సైన్ వై ఇంటూ dy by dy ఆఫ్ v డాష్ అంటే సైన్ ఆఫ్ ఏ. ఓకే, ఇది అర్థమైందా? సో dx by dy
ఆన్సర్ వచ్చాక జస్ట్ మనం రివర్స్ చేయటమే, తిరగేయటమే ఆన్సర్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై, ఇది చివరిదాకా ఇంతే, మారదు ఇంకా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ వై డివైడిఎక్స్ ఆఫ్ సైన్ వై అంటే ఫార్ములా కాస్ వై. డివైడిఎక్స్ ఆఫ్ సైన్ వై అంటే కాస్ వై. అంటే మనం ఎక్స్లో నేర్చుకున్నాం ఫార్ములా, ఇక్కడ వైలో ఉంది కాబట్టి వై అని చెప్పటమే ఎక్స్ బదులు, అంతే, కొత్తగా ఏమి చేయాల్సిన పని లేదు. మైనస్ సైన్ వై, ఇది కూడా అంతే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ వై, అక్కడ ఏది ఉంటే రైట్, ఏ ప్లస్ వై. డివైడిఎక్స్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ వై అంటే కాస్ ఏ ప్లస్ వై. ఇక్కడ ఇది ఎలా కనపడుతుందంటే, సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి. ఇక్కడ ఏ బదులు ఎంత ఉందంటే ఏ ప్లస్ వై ఉంది, బి బదులు ఎంత ఉందంటే బి బదులు వై కనపడుతుంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ, ఏ అంటే ఎంత, ఏ ప్లస్ వై కదా, ఇదిగో ఏ ప్లస్ వై, ఇదిగో ఏ ప్లస్ వై, ఇదిగో ఏ ప్లస్ వై. బి అంటే ఎంత, బి అంటే వై కదా, ఇదిగో వై. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను. ఇది సైన్ ఏ, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇలా ఉంటే ఆన్సర్ ఏం చెప్పాలంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. ఏ అంటే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది, ఏ అంటే ఏ ప్లస్ వై. సో డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ వై, బి అంటే మైనస్ వై, డివైడెడ్ బై సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్, ఎంత వచ్చిందంటే సైన్ ఏ బై సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై. దీన్ని మనం రివర్స్ చేద్దాము. రివర్స్ చేస్తే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ వై డివైడెడ్ బై సైన్ ఏ. జస్ట్ రివర్స్ చేసాము. ఈ డివైని పైకి తీసుకొచ్చాం, ఈ డిఎక్స్ని కింద తీసుకొచ్చాం. ఇక్కడ కూడా అంతే. ఇది ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం నెంబర్ 2. y is equal to tan inverse of cos root x. Y is equal to tan inverse of cos root x. Find dy by dx. Find dy by dx. So solution, given that y is equal to tan inverse of cos root x, tan inverse of cos root x. దీన్ని మనం ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుందాము. అయితే ఏ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? లేదు మనకి కుదరట్లేదు, దీన్ని ఏం చేయలేకపోతున్నాం. డైరెక్ట్గా దీనికి సంబంధించిన ఫార్ములా ఉంది, దానిలో రాసేయటమే, ఏం లేదు. మనకి ఫార్ములాస్ కూడా నేర్పించాను. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ బదులు ఏం కనపడుతుంది, అది దాన్ని స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఏం కనపడుతుంది ఎక్స్ బదులు అంటే ఇదంతా కనపడుతుంది ఎక్స్ బదులు. సో నేను డిఫరెన్షియేట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. వైకి డెరివేటివ్ dy బై dx
ఇక్కడ dydx ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్ అని రాస్తాను, తర్వాత చేయటం మొదలు పెడతాను. cos ఇన్వర్స్ రూట్ ఎక్స్. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x కి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అలా రాద్దాం. ఫస్ట్ 1 x బదులు ఎంత ఉంది? cos రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. కానీ ఇది x కాదు కదా, కాబట్టి దీనికి డెరివేటివ్ చేయాలా. కాబట్టి dy/dx ఆఫ్ cos రూట్ ఎక్స్. ఎక్స్ అయితేనేమో వదిలేసేయాలి, అట్లా అవుతుంది. అది అట్లా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ స్క్వేర్ రూట్ ఎక్స్. ఇన్పుట్ అది ఫంక్షన్లో ఇన్పుట్ కాబట్టి ఫంక్షన్కి స్క్వేర్ అవుతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తున్నాను, అదేంటంటే dy/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఎంత? dy/dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి ఇక్కడ చిన్న బ్రాకెట్ పెడతాయి, ఎందుకంటే మైనస్ ఎంటర్ అవుతుంది కాబట్టి. మైనస్ సైన్ ఎక్స్, కానీ ఎక్స్ బదులు ఏముంది ఇక్కడ? రూట్ ఎక్స్ ఉంది. అలాగే రాయి. ఎక్స్ కాదది, రూట్ ఎక్స్, కాబట్టి దానికి డెరివేటివ్ చేయి. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాం. y ఈక్వల్ టు tan ఇన్వర్స్, ఇదంతా ఎక్స్ అనుకున్నాం, ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనుకున్నప్పుడు మనం డెరివేటివ్ చేయటం మొదలు పెట్టాం. tan ఇన్వర్స్ ఎక్స్కి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయింది. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, కానీ ఇది ఎక్స్ కాదు, ఇది ఇదేదో సంథింగ్, కాబట్టి ఆ సంథింగ్కి డెరివేటివ్ చేయాలి. ఎక్స్ అయితేనేమో వదిలేసేయాలి, ఎక్స్ కాదు అది. ఎక్స్ కానప్పుడు ఆ డెరివేటివ్ చేయి. ఇదే రూల్ త్రూ అవుట్ చాప్టర్ మెయింటైన్ అవుతుంది. ఈ చాప్టర్ మొత్తం ఇంతే. మనకి ఫార్ములాల్లో ఏదైతే చెప్తున్నారో అలా మనం ప్రొసీడ్ అవ్వాలి. కానీ మన ఫార్ములాలో ఎక్స్లు ఉంటాయి ఇక్కడ, కానీ ఇక్కడేమో వేరే ఏదో అదర్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటికి డెరివేటివ్ కంటిన్యూ. దీన్ని ఏమంటారంటే చైన్ రూల్ అంటారు. ఇలా చైన్ లాగా చేసుకుంటా వెళ్తాం ముందుకి. తర్వాత ఇక్కడ చూస్తే దీన్ని మళ్ళీ ఏమనుకోవాలంటే నువ్వు కాస్ ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ ఉన్నదే రూట్ ఎక్స్ కంటికి కనపడుతుంది, కానీ అదేం కనపడతలేదు అనుకోవాలి. అక్కడ క్లోజ్ చేసేసేయాలి దాన్ని. ఏం కనపడతలేదు, ఏంటి అదని అడిగారు అనుకోరు, నాకు కాస్ ఎక్స్ అనాలి దాన్ని. అంతే తప్పించి నాకు బాగా కనపడుతుంది ఇది కాస్ రూట్ ఎక్స్ కనబడుతుంది. కాస్ ఎక్స్, కాస్ ఎక్స్కి మనకు తెలుసు మైనస్ సైన్ ఎక్స్, అది రాసేసాం మైనస్ సైన్ ఎక్స్. ఆ తర్వాత ఆలోచించాలా, ఇది ఎక్స్ కాదు, ఇది రూట్ ఎక్స్, కాబట్టి దానికి డెరివేటివ్ చేయాలి. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళటాన్ని చైన్ రూల్ అని పిలుస్తాం. dy/dx అండ్ నెక్స్ట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ రూట్ ఎక్స్. dy/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత? ఈ ఫార్ములా కూడా చెప్పాము. dy/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. dy/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. సో 1/2 రూట్ ఎక్స్. సో మొత్తాన్ని మల్టిప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు మల్టిప్లై చేసేస్తే dy/dx ఈక్వల్ టు అన్ని ఇలా వదిలేసినా పర్లేదు, ఏం కాదు. మైనస్ న్యూమరేటర్లో ఏమొచ్చిందంటే మైనస్ సైన్ రూట్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై రూట్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ రూట్ ఎక్స్. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే సార్, అందులో నేను పంపించిన పేపర్లోనే 2 మార్క్స్ లో ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ అన్నారు కదా సార్, అక్కడ నేను చెప్పలేదు, అప్పుడు ఏం రాయాలి? 2 మార్క్స్ కూడా పంపించాను. ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ అని నార్మల్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఎన్నో క్వశ్చన్ అన్నది 1లో సి పార్ట్ ఏమో 2 మార్క్స్ లో ఇస్తుంది, బట్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ అన్నారు కానీ అది నార్మల్ అంటే అది క్వశ్చన్ మిస్టేక్. చెప్పాలిగా మరి, ఇప్పుడు నీకు తెలుసు కాబట్టి నీకు అర్థమవుతుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని రాంగ్ క్వశ్చన్. దాన్ని ఏం చేస్తావంటే చక్కగా నార్మల్ ఫామ్లోకి మార్చుతూ నీకు ఏది వస్తే అది మార్చు.
నీకు ఏది ఈజీగా ఏది ఉంటుంది నీకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అట్లా చెయ్యి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ అంతే తప్పించి కష్టమైన వాటి తెలియదు రాంగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అలా తెలివితేటలు కూడా చేయాలి. ఓకే ఓకే ఇది లిమిట్స్ క్వశ్చన్ చేయగలుగుతావా? లిమిట్స్ క్వశ్చన్ ఇక్కడ మిస్ అయ్యాక చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 3 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 root of 1 plus x square minus 1 divided by x. ఇలా ఇచ్చినప్పుడు మనం దీన్ని రేషనలైజింగ్ చేయాల్సి ఉంటుంది. రేషనలైజింగ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 root 1 plus x square minus 1 by x into దేన్ని రేషనలైజింగ్ చేయాలంటే ఈ వాల్యూని రేషనలైజ్ చేయాలి. ఇక్కడ మధ్యలో మైనస్ తోటి ఇచ్చాడు కాబట్టి మనం సేమ్ టు సేమ్ రాయాలి. అక్కడ ఏదైతే ఉందో అదే రాయాలి, మధ్యలో ప్లస్ పెట్టాలి. డినామినేటర్లో కూడా ఇలాగే రాయాలి 1 plus x square plus 1. ఈ రెండు అబ్జర్వ్ చేసినప్పుడు సేమ్ టు సేమ్ ఉండాలి. ఇలా చేయటాన్ని రేషనలైజింగ్ అంటాం. మళ్ళీ దీంతో కంపేర్ చేసినప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే a ప్లస్ బి. దీన్ని ఏమంటామంటే దీన్ని ఏ అనాలి, ఇది మైనస్ బి, ఇదేమో ఏ, ఇది ప్లస్ బి. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బై ఈ ఎక్స్ ఇక్కడ రాశాను, ఈ ఎక్స్ ఇక్కడ రాశాను, తర్వాత బ్రాకెట్ పెడుతున్నాను. ఇక్కడ ఈ డినామినేటర్లో ఏదైతే ఉందో అది మొత్తం రాయాలి. 1 plus x స్క్వేర్ చిన్న సమ్మే కనిపిస్తానికి అలా ఉంటుందంటేను. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెన్స్ 0. ఇక్కడ మన క్యాన్సిలేషన్ తర్వాత మిగిలింది 1 plus x స్క్వేర్ మైనస్ 1 డివైడెడ్ బై x ఆఫ్ రూట్ 1 plus x స్క్వేర్ ప్లస్ 1. Plus 1 cancel. Plus 1 minus 1 cancel. That is equal to limit extends to 0. ఈ రెండిట్లో x కామన్ తీసాను, 1 plus x అని వచ్చింది. ఈ 2 టర్మ్స్లో ఇందులో x కామన్ తీసాను. కామన్ తీస్తే ఇలా వచ్చింది. ఈ డివైడెడ్ బైలో అసలు ఏం చేయబాక అలాగే పెట్టేసి x ఇంటూ రూట్ ఆఫ్ 1 plus x స్క్వేర్ ప్లస్ 1. ఈ x క్యాన్సిల్. ఇప్పుడు x ఉన్న చోట 0 పెట్టేసేయమ్మా. 1 plus 0 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 plus 0 స్క్వేర్ ప్లస్ 1. 1 plus 0 అంటే 1, రూట్ 1 ప్లస్ 1. సో 1 by రూట్ 1 అంటే 1 ప్లస్ 1. 1 plus 1 అంటే సో 1 by 2 ఆన్సర్. ఓకే క్లియర్? అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ కంప్లీటెడ్. నోట్ డౌన్ చేసుకుంటాను. అది నేను వీడియో సెండ్ చేస్తాను, దానిలో చూసి నోట్ తీసుకోవచ్చులే. వీడియోలో పాస్ చేసుకొని నువ్వు నోట్ చేసుకోవచ్చు, టైం వేస్ట్. ఇంకా ఏమున్నాయి దీంట్లో చెప్తాను. ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని ఇచ్చాడు కదా, చెప్తున్నాను చూడు. 7లో డెట్గా అనుకుంటున్నాయిగా, డెట్గా అనుకుంటున్నా. అట్లాంటివి డెట్గా అనుకుంటా, అది చేయొచ్చు. ప్రాబ్లం నెంబర్ 4. y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 3x ప్లస్ b ఇంటూ e పవర్ 4x. y ఈజ్ ఈక్వల్ టు ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు వెరీ ఈజీ, జాగ్రత్తగా చేసుకుంటే వచ్చేస్తుంది. చిన్న చిన్న డెరివేటివ్స్. గివెన్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e పవర్ 3x b ఇంటూ e పవర్ 4x.
ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇది y1 అని పిలవాలి, లేదా dy/dx అని పిలవాలి, మీ ఇష్టం. మనకి బాగా dy/dx అలవాటు అయింది కాబట్టి నేను y1 అనట్లేదులే, అలాగనా పిలవచ్చు, ఏం కాదు. dy/dx అంటే ఇక్కడ నీకు వచ్చే డౌట్ ఏంటంటే ఎన్నిసార్లు దీన్ని డెరివేటివ్ చేయాలి. ఎన్నిసార్లు డెరివేటివ్ చేయాలంటే పారామీటర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ పారామీటర్స్ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఒక పారామీటర్ వేరియబుల్ అంటే ఎక్స్ వైని వేరియబుల్ అంటారు. పారామీటర్ ఏంటంటే దాని ముందు ఉండేటటువంటి వాల్యూ, వాటిని పారామీటర్స్ అంటారు. ఇక్కడ పారామీటర్స్ మన దగ్గర అవైలబిలిటీ పారామీటర్స్ 2 ఉన్నాయి, ఒకటి ఏ ఒకటి బి. కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కేవలం 2 టైమ్స్ మాత్రమే మనం డెరివేటివ్ చేయాలి తప్పించి ఎక్కువ సార్లు చేయకూడదు, దీని రూల్ అన్నమాట. అదే ఒక ఏనే ఉందనుకో, బి లేదనుకో, బి లేకుండా e⁴x ఉందనుకో, అప్పుడు ఒక్కసారే చేయాలి. ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయో అన్ని సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి. దీనికి సంబంధించిన ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, సింగిల్ ఫార్ములాని. d/dx ఆఫ్ e⁴x కి డెరివేటివ్ e⁴x. అయితే ఇక్కడ అలా లేదు కదండి, ఇక్కడ e⁴3x ఏదో ఉంది, దానికి ఏం చేయాలో చెప్తాను. సో ఏ అలాగే రాయి, e⁴3x కి డెరివేటివ్ అదే వస్తుందని చెప్పాను కదా. ఎక్స్ గారు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్స్ కాకుండా ఎక్స్ ఉంటేనేమో e⁴x అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ e⁴3x ఉంది, అలాగే రాసే ఫస్ట్. 3x అనబాక దాన్ని ఎక్స్ అనే పిలువు కాసేపు. 3x ని ఎక్స్ అని పిలువు, అప్పుడు ఫార్ములా కనబడుతుంది నీ కంటికి. ఫార్ములాలో e⁴x ఆన్సర్, అంటే అక్కడ ఏది ఉందో అదే రాయాలి, రాసేసాము. ఇప్పుడు ఇందాక ఎక్స్ అనుకున్నావు కదా, అది నిజానికి ఏంటి 3x. 3x కి డెరివేటివ్ ఎంత 3, ఎక్స్కి 1 అన్నమాట. ఇలా రాసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చేస్తే మళ్ళీ చెప్తున్నా, e⁴x అనుకున్నాం, ఎక్స్ కాదు అది 3x. 3x కి డెరివేటివ్ ఎంత, 3కి పట్టించుకోము, ఎక్స్కి 1 అన్నమాట. 3 × 1 3 వచ్చింది. అట్లాగే ఇక్కడ కూడా డెరివేటివ్ చేస్తే b × e⁴x × 4. ఇది ఫస్ట్ డెరివేటివ్, ఇది ఫస్ట్ టైం డెరివేటివ్. సెకండ్ టైం డెరివేటివ్ d²y/dx². ఇలా స్క్వేర్లు పెట్టారు, 2 సార్లు చేసాం కాబట్టి రెండోసారి చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇంతే సేమ్ ప్రొసీజర్, 3a రాయాలి, 3a, ఈ 3 ముందు పెట్టేశాను. మళ్ళీ e⁴3x కి డెరివేటివ్ e⁴3x × ఇంకొక 3 వచ్చి కూర్చుంటుంది, ప్లస్ ఇక్కడ కూడా అంతే 4b తీసుకెళ్ళిపోయాం. e⁴4x కి డెరివేటివ్ e⁴4x × 4. ఇప్పుడు మనం దీంతో డిఫరెన్షియల్ ఈక్వేషన్ తయారు చేద్దాం. ద రిక్వైర్డ్ DE ఈజ్, ఇవి రాయమ్మ ఆర్డర్లో. y, నేను దీన్ని y1 అని పిలుస్తాను కాసేపు కన్వీనియంట్గా ఉంటుంది. అలా అయితే ఇది y2 అని, నువ్వు ఇలా రాయిపోయినా పర్లేదు. ఇది y, ఇది y1, ఇది y2. డెట్ చేయటం వచ్చినా తర్వాత ఏ తీసేసి రాయాలి. ఏ తీసేసి రాస్తే e⁴3x, కొద్దిగా దూరంగా e⁴4x. ఏబీలు రాయకూడదు. ఈ డెట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇదే ఆన్సర్ మనకి. ఫస్ట్ y ఉంది రాశాను, తర్వాత నిలువు కాలం క్రియేట్ చేస్తున్నాను y1, నెక్స్ట్ y2. ఇక్కడ ఏబీలు రాయమన్నమాట మనం, తర్వాత రాస్తాం. e⁴3x రాశాను, e⁴4x రాశాను. ఇక్కడ ఏమొస్తుందంటే 3 × e⁴3x, ఇక్కడ 4 × e⁴4x. తర్వాత ఇక్కడ 3 3s are 9, 9 × e⁴3x, అండ్ ఇది 4 4s are 16 × e⁴4x. ఇప్పుడు దీనిలో ఏమన్నా కాలం మొత్తంలో ఏమన్నా కామన్ వస్తుందో అని ఆలోచిస్తాం. డెటర్మినెంట్స్ ఆల్రెడీ చేయటం నీకు ఐడియా ఉంది కాబట్టి, ఈ కాలం మొత్తంలో e⁴3x వచ్చింది, ఈ కాలం మొత్తంలో e⁴4x వచ్చింది, నేను కామన్ తీసేసాను. e⁴3x × e⁴4x, అప్పుడు y, y1, y2, 1 3 9 1 4 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు అవతల 0 ఉండటాన ఇవి రెండు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతే 0 అయిపోతుంది. అప్పుడు కేవలం మనకి ఈ డెట్టే మిగులుతుంది. y, y1, y2 3 9 1 4 16 ఈజ్ ఈక్వల్ టు 0. వాల్యూస్ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతాం.
ఈ వాల్యూస్ ని ఈజీ కోడ్ అవతల తీసుకెళ్ళిపోతే 0/something 0. 0. ఇప్పుడు దీనికి డెట్ కనుక్కుంటున్నాను. y of 316 48 minus 94 36 minus 1 of 1. 16y1 minus 4y2 4/2. plus 1 of 9y1 minus 3y2 3/2. is equal to 0. 36 పోతే 12y minus 16y1 మల్టిప్లై చేస్తున్నా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4y2 ప్లస్ 9y1 మైనస్ 3y2 ఈక్వల్ టు 0. ఫస్ట్ మనం y2 ఎన్ని ఉన్నాయో వెతకాలి. ఎప్పుడు కూడా y2 మీన్స్ సెకండ్ డెరివేటివ్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వస్తాయి. 4y2 మైనస్ 3y2 అంటే ఒక y2 వస్తుంది.